హాయ్ గాయ్స్, శ్రీ మహావిష్ణువు తల్లిదండ్రుల గురించి ఎంతో గొప్పగా కొన్ని విషయాలు చెప్పాడు. అలాగే శ్రీ మహావిష్ణువు ఈ వీడియోలో ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం నమ్మి పాటించిన వారికి అన్ని మంచి జరుగుతుంది. ఆ మంత్ర ప్రయోగం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఒక పురాణం చదవడానికి అర్హత కావాలి. ఆ అర్హత ఏంటో ఈ వీడియోలో చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఇచ్చిన వరాలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. కంప్లీట్గా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా అలాగే గరుడ పురాణం చదివిన, గరుడ పురాణం ఎవరన్నా చెప్తుంటే విన్నా అటువంటి వారు నరకం చూడరు. ఎందుకంటే ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక పురాణం చదవడానికి కానీ లేదా వినడానికి కానీ అర్హత కావాలి. ఆ అర్హత ఏమిటంటే ఒక పురాణం ఎవరి నుంచి ఎవరికి వ్యాపించింది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనం ఒక పురాణం చదవడానికి కానీ వినడానికి కానీ అర్హులమవుతాం. ఈ వీడియోలో గరుడ పురాణం ఎవరి నుంచి ఎవరికి వ్యాపించిందో తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే మనం గరుడ పురాణం వినడానికి అర్హులమవుతాం. స్తుతుడు శానాకాది మునులకు గరుడ పురాణం ఎవరి నుంచి ఎవరికి వ్యాపించిందో చెప్తున్నాడు. స్తుతుడు శానాకాది మునులకు ఇలా చెప్తున్నాడు. ఒకప్పుడు నేను మునులతో కలిసి బదరిక ఆశ్రమానికి వెళ్ళాను. బదరిక పరమ దివ్యక్షేత్రం. ముక్తి పొందడానికి అందరూ హిమాలయాలకు వెళ్ళేవారు. హిమాలయాలలో పరమ దివ్య క్షేత్రాలు బదరిక, కేదారం. ఈ రెండిటికి చివర శిఖరాగ్రంలో అంటే శంకరాచార్యుల అవతారం చలించిన స్థలం నుంచి 15 మైళ్ళు వెళ్ళగలిగితే అక్కడ ఉంటుంది పరమ పవిత్రమైన శాంబాల అనే గ్రామం. కానీ ఎంత వైశాల్యం ఉందో ఎవరూ చెప్పలేరు. అక్కడ ప్రతి భవనం బంగారు రంగులో కోటి సూర్యకాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడం అసంభవం. అక్కడ ఉండలేరు. అక్కడ ఉండాలి అంటే ఎంతో యోగశక్తి కలిగి ఉండాలి. పరమ పవిత్రమైన బదరిక వనానికి ఒకప్పుడు స్తుతుడు వెళ్ళాడు. అక్కడ వేదవ్యాసునికి ఒక ఆశ్రమం ఉంది. బదరిక దగ్గర మన అనే ప్రాంతంలో వ్యాసుడు తరచుగా తపస్సు చేసుకుంటాడు. ఆ ప్రాంతమునకు వ్యాస ఆశ్రమం అనే పేరు. ఆ ప్రాంతాన్ని మన అని కూడా పిలుస్తారు. ఆ ప్రాంతంలోనే సరస్వతి నది పుట్టింది. ఆ ప్రాంతానికి స్తుతుడు వెళ్ళు సమయానికి వ్యాసుడు తన ఆశ్రమంలో నల్ల జింక చర్మం పైన కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉన్న శ్రీకృష్ణదేవ పాయాన అనే మునిని, పరశరపుత్రుణ్ణి స్తుతుడు దర్శించుకున్నాడు. వ్యాసుడు నీలంగా ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క వర్ణంలో ఉంటాడు. పరమ కాంతి స్వరూపుడు. అపూర్వమైన తేజమండలం ఆయన చుట్టూ ఉంటుంది. అప్పుడు మహానుభావుని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు. ఆ మహానుభావుని యొక్క దర్శనం స్తుతుడికి లభించింది. వ్యాసుడికి స్తుతుడు భక్తితో నమస్కరించి, మహానుభావ వ్యాస, శ్రీహరి స్వరూపం గురించి నాకు వివరించు. శ్రీహరి గురించి చెప్పే శక్తి కేవలం నీకే ఉంది. ఈ మధ్యకాలంలో శ్రీహరి గురించి పురాణాలు ఏవైనా వ్రాసావా? వ్రాసి ఉంటే నాకు వివరించు అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నాయన, ఈ మధ్యని హిమాలయాలలో కూర్చొని భగవంతుడైన శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఆయన అనుగ్రహంతో గరుడ పురాణం అనే ఒక పురాణాన్ని వ్రాశాను. ఆ పురాణాన్ని నీకు వివరిస్తాను, విను. బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. ఈ పురాణాన్ని నారదునితో పాటుగా దక్షకుడికి, నాకు కూడా చెప్పాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకి మమ్మల్ని పిలిచాడు. ఆ సభకి నాతో పాటుగా నారదుడు, దక్షకుడు, ప్రజాపతులు అందరం వచ్చాం. మా అందరికీ బ్రహ్మ ఆ పురాణం గురించి చెప్పాడు. ఆ పురాణానికి ముందు ఎవరు వ్రాశారు, ఎవరి నుంచి ఎవరికి వ్యాపించింది అని స్తుతుడు అడగగా అప్పుడు వ్యాసుడు చెప్పాడు. ఒకప్పుడు నేను, నారదుడు, దక్షకుడు, భృగువు మేమంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాం. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తెల్ల తామర పువ్వులో కూర్చొని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి కళ్ళు విప్పి అటు ఇటు చూస్తున్నాడు. మేము అందరం అక్కడికి వెళ్ళాం. బ్రహ్మదేవుడు, నాయన వ్యాస, నారద, భృగు, దక్ష, రండి కూర్చోండి అని స్వాగతించాడు. మేము అందరం ఆయనకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాం. అప్పుడు మేము కొందరం కోరగా ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. గరుడ పురాణం సమస్త శాస్త్రాల సారం. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ పురాణం శ్రీ మహావిష్ణువు రచించాడు. రచించి శివుడికి చెప్పాడు. శివుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత దేవతలకు చెప్పాడు. ఇలా విష్ణువు ద్వారా శివుడికి, శివుడి ద్వారా నాకు, నా ద్వారా దేవతలకు గరుడ పురాణం గురించి తెలిసింది. ఇప్పుడు నేను మీకు ఈ పురాణం గురించి చెప్తాను, వినండి. మీరు భూలోకంలో వ్యాపింపజేయండి అన్నాడు. వేదవ్యాసుడు బ్రహ్మదేవుని శ్రీహరి చెప్పిన గరుడ పురాణం ఏ కాలంలో ఆవిర్భవించింది అని అడిగాడు. ఆ కాలం ఎవరూ చెప్పలేరు. సృష్టి ఆరంభ కాలం అది. గరుడ పురాణం అత్యంత ప్రాచీన పురాణం. నాయన వ్యాస, భగవంతుడు విష్ణువు అంతటివాడు. రుద్రుడికి నాకు చెబితే ఈ పురాణం మేము మీకు చెప్తున్నాం. అత్యంత పరమ పవిత్రమైన గరుడ పురాణాన్ని బదరిక వనంలో ఒకప్పుడు వేదవ్యాస మహర్షి రచించాడు. అక్కడికి సుత మహర్షి వెళ్ళి వేదవ్యాసునికి భక్తి శ్రద్ధలతో ప్రార్థించి
నాకు ఆ పురాణ సారం చెప్పు అంటే అప్పుడు వేదవ్యాసుడు గరుడ పురాణం అనే ఒక గొప్ప పురాణం ఉంది. ఆ పురాణం విష్ణు ప్రధానమైన పురాణం. ఈ పురాణం విష్ణు ద్వారా రుద్రుడి విన్నాడు, రుద్రుడి ద్వారా బ్రహ్మది దేవతలు విన్నారు, అందరం విన్నాం. అక్కడి నుంచి నాకు తదుపరి అందరికీ వచ్చింది అని వ్యాసుడు చెప్పాడు. ఆ పరంపర చెబుతాను విను అని వ్యాసుడు ఇలా చెప్పాడు. రుద్రుడు బ్రహ్మదేవుడు అడగగా విష్ణువు ఈ గరుడ పురాణం ఆవిర్భావ విశేషాలు చెప్పాడు. ఒకప్పుడు శివుడు హిమాలయ పర్వతాలలో ఏకాంతంగా కూర్చొని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశాడు. తరచుగా శివుడు విష్ణువును పరస్పరం ధ్యానం చేశాడు. ఇలా ఒకరినొకరు పరస్పరం ధ్యానం చేస్తుంటే, ఒకరినొకరు పూజించుకుంటుంటే, ఒకరినొకరు తలుచుకుంటుంటే వారిద్దరి శక్తులు నిరంతరం అభివృద్ధి చెందుతాయి. అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. అందుకని ఎప్పుడు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తాడు, శివుడు విష్ణువుని ధ్యానిస్తాడు. ఇది తెలియక కొంతమంది శివుడు వేరే విష్ణువు వేరే అనుకొని ఒకరితో ఒకరు కలహించుకుంటారు. విష్ణువును పూజించి శివుణ్ణి ద్వేషించిన, శివుణ్ణి పూజించి విష్ణువును ద్వేషించిన వారికి పతనం తప్పదు. అందుకే జ్ఞానులు ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య భేదం పాటించరు. ఒకప్పుడు రుద్రుడు విష్ణు భగవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు. అది కూడా హృదయ ధ్యానం చేశాడు. అంటే కళ్ళు మూసుకొని తన హృదయంలో భగవంతుని స్మరించడం మొదలుపెట్టాడు. అప్పుడు హఠాత్తుగా ఆయన హృదయం నుంచి అపూర్వమైన కోటి సూర్యుల కాంతితో ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శనం ఇచ్చాడు. విష్ణువు యొక్క స్వరూపం గురించి పెద్దలు అద్భుతమైన విషయాలు చెప్పారు. అగ్ని విష్ణువు యొక్క ముఖం. అందుకే అగ్నిలో మనం ఏదైనా వేస్తే విష్ణువు స్వీకరిస్తాడు. విష్ణు స్వరూపుడిగా మనం ఎవరిని భావిస్తే వారికి ఇది వెళ్ళి తీరుతుంది. శ్రీమన్నారాయణుని యొక్క ముఖం అగ్ని, ఆకాశం ఆయనకు నభి, భూమి పాదాలు, సూర్యుడు చంద్రుడు రెండు కళ్ళు. అటువంటి విష్ణువును రుద్రుడు ధ్యానిస్తున్నాడు. ఇలా అనుకొని కళ్ళు మూసుకుంటే అప్పుడు రుద్రుడికి మనసులో అద్భుతమైన దివ్య మంగళ రూపంతో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. ఆ విష్ణువు కోటి సూర్యకాంతితో ఉన్నాడు, కానీ ఏమాత్రం వేడి లేదు. అందుకే ఆయన కోటి చంద్ర సుశీలుడు అని పిలువబడ్డాడు. కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నాడు, దిక్కులంతటా వ్యాపించి ఉన్నాడు. మహాసత్య స్వరూపుడు. అటువంటి వాడు రుద్రుడికి, నాయన, ఈ చరచర జగత్తునకు నేనే మూలకారకుణ్ణి. ఈ సూర్యుడు చంద్రుడు మొదలైన సమస్త గ్రహాలు నక్షత్రాలు సమస్త కాంతి స్వరూపులు, కాంతి కానివి పంచభూతాలు అన్నీ నా నుంచే ఆవిర్భవించాయి. ఒకప్పుడు పక్షిరాజ గరుత్మంతుడు భూమండలంలో కొంతకాలం నా కోసం ఆరాధన చేశాడు. అందుకు కారణమున్నది. అతని తల్లి వినతను పినతల్లి కాద్రువ దాసిగా బానిసగా చేసుకొని దాసీ అని వేలాకోలం చేసింది. చాలా కాలం పాటుగా అవమానించింది. తన తల్లి దాసురాలైపోయిందని బాధపడ్డాడు. గరుత్మంతుడు దానితో పాటుగా గరుత్మంతుణ్ణి కూడా కాద్రువ కొడుకులైన సర్పాలు చాలా బాధ పెట్టారు. లేత వయసులోనే పాముల మీద, ఆ పాముల తల్లి అయిన కాద్రువ మీద అతనికి ద్వేషం కలిగింది, బాధ కలిగింది. బానిసలుగా చేసి మమ్మల్ని ఇంతలా ఏడిపించారు అని బాధపడ్డాడు. దానితో ఈ పాముల మీద, ఈ పినతల్లి మీద ఉన్న పగ, అంతేకాకుండా తన తల్లి మీద ప్రేమ పెరిగింది. తన తల్లికి దాస్య విముక్తి కలిగించాలని అనుకున్నాడు గరుత్మంతుడు. పుట్టుకతోటే మహాత్ములు మాతృభక్తి కలిగి ఉంటారు. కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్లకు తల్లిదండ్రులంటే భక్తి, పెద్దలంటే గౌరవం, గురువులంటే గౌరవంతో ఉంటారు. అటువంటి వాళ్లకు తల్లిదండ్రుల చేత గొడ్డు చాకరీ చేయించుకోరు. తల్లిదండ్రులకు నిరంతరం సేవ చేస్తారు. వేలాది యజ్ఞాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం, అనేక దానాలు చేయడం వల్ల వచ్చే ఫలితం మాతృపితృలకు సేవ చేయడం వల్ల వస్తుంది. మాతాపితృలను ఎప్పుడు వదిలిపెట్టాలి అంటే వాళ్ళు క్రూరులై వేద ద్వేషాలు పాపాత్ములు అయితే వాళ్ళకి దూరంగా ఉండాలి, కానీ చంపకూడదు. ఎక్కువ పాపం చేస్తే అప్పుడు భగవంతుణ్ణి ధ్యానించి, ఇదిగో హిరణ్యకశపుడు లాంటి తండ్రి వీడు, ఈ దుర్మార్గుని వల్ల లోకం నశిస్తుంది, నువ్వు వచ్చి శిక్షించు అనాలి. కానీ తాగిన వేళలో మాత్రం తల్లిదండ్రులను పీడించకూడదు. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే, మరి పాపాత్ములు కాకపోతే వారిని రోజు పూజించాలి. తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి. అన్నం పెట్టక గౌరవించకపోతే బిడ్డలు చేసిన సకల యజ్ఞములు, సమస్త దానములు, పుణ్యములు నాశనమైపోతాయి. వేదాలు చదివితే వచ్చే పుణ్యం, భగవంతుడిని అనేక పర్యాయాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం, తల్లిదండ్రులకు ప్రదక్షిణాలు చేస్తే, తల్లిదండ్రులకు పూజ చేస్తే వస్తుంది. తల్లిదండ్రులను పూజించడం వలన వారు పాండిత్యం కలవారుగా, ఉన్నత స్థానాలలో పొందేవారుగా తయారవుతారు. అసలైన సంపదలు అంటే ఏమిటి? గురుభక్తి కలిగి ఉండడం, మాతృపితృల ముందు భక్తి కలిగి ఉండడం గొప్ప దానం. పిల్లనిచ్చిన అత్తమామను గౌరవించడం దానం. పిల్లని కుటుంబాన్ని చక్కగా సంరక్షణ చేయడం గొప్ప దానం. భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం గొప్ప దానం. నా దేశం నా ధర్మం అంటూ ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడం
ప్రయత్నం చేయడం కూడా ఒక గొప్ప దానం. ఆరోగ్యం గొప్ప దానం, విద్య మహాదానం. ఈ దానాలన్నీ భగవంతుడు మనకు ఇవ్వాలంటే మనం నిరంతరం భక్తితో తల్లిదండ్రులను పూజించాలి. అందుకు ఉదాహరణ పిండారికుడి చరిత్ర. బుద్ధి వచ్చాక పిండారికుడు రోజు తల్లిదండ్రుల ప్రదక్షిణ చేశాడు. బుద్ధి రాక మునుపు అతడు వేశ్యాలుడై తిరుగుతున్నాడు. కానీ ఒకసారి తనకు కనువింపు కలిగాక తల్లిదండ్రులను పూజించాడు. తండ్రికి పూజ చేస్తూ ఉండగా అతని పాదాలు ఒత్తుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, పుండారిక రా అంటే అప్పుడు నేను నా తండ్రి పాదాలు వదిలి రాను అన్నాడు. అందుకు శరీరంతో భగవంతునిలో లీనమైపోయాడు. తల్లిదండ్రుల దయ వల్ల మనకు ఈ దేహం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. వారి వల్లే సంపదలు వస్తాయి. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వాలి? భక్తితో వారికి గౌరవం ఇవ్వాలి. పూజించకపోయినా పర్వాలేదు, తిరస్కరించకుండా ఉండాలి. గరుత్మంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదే. గరుత్మంతుడు మా అమ్మకి దాస్య విముక్తి కలిగించాలి, మా అమ్మని సేవించాలి, మా అమ్మ నాకు సమస్త అనుకున్నాడు. ఇలా అనుకొని భగవంతుడైన విష్ణువు కోసం మహాతపస్సు చేశాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ 2 మంత్రాలు భక్తితో జపించాడు. అప్పుడు నారాయణుడు ఆయన తపస్సుకు మెచ్చుకొని, నీకేవి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అన్నాడు, తండ్రి 1000 సంవత్సరాలు తపస్సు చేసినా దర్శనం ఇవ్వవు. నేను కేవలం కొంచెంకాలం తపస్సు చేస్తే నాకు దర్శనం ఇచ్చావు. ఇది నా భాగ్యం. నా తల్లి వినతని సర్పాల యొక్క మాత కాద్రువ ఘోరంగా హింసించారు. నానా యాతనాలు పెట్టారు. నా తల్లి దుఃఖం నేను చూశాను. అందుకే నేను నిన్ను ధ్యానించి నీ దర్శనం చేసుకున్నాను. మా అమ్మకి దాస్య విముక్తి కలిగించాలి. దాస్య విముక్తి కలగాలంటే పాముల యొక్క నిబంధన విధించాయి. ఇంద్రుణ్ణి జయించి దేవలోకాలలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి మాకు ఇస్తే నీవు నీ తల్లికి దాస్య విముక్తి కలుగుతుందని కాద్రువ యొక్క కుమారులు కాద్రువేయులు చెప్పారు. కనుక నేను స్వర్గానికి వెళ్ళాలి, ఇంద్రాదులను జయించాలి, అమృతం తీసుకోవాలి, సర్పాలకు ఇవ్వాలి. ఆ తర్వాత దాస్య విముక్తులం కావాలి. మేము దాస్య విముక్తులం అయ్యేలా దీవించు. ఆ తర్వాత మరొక కోరిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వాంతర్యామి అయిన నిన్ను నా వీపుపై మోయాలని, శాశ్వతంగా నన్ను నీ వాహనం చేసుకో. భవిష్యత్తులో జనులు గరుడ వాహనుడని నిన్ను స్తుతిస్తారు. ఆ విధంగా నన్ను తలుచుకుంటారు. నీ దగ్గర నిరంతరం ఉంటూ నిన్ను మోసే భాగ్యం ప్రసాదించు. భగవంతుని దగ్గర నిరంతరం ఉంటూ ఆయనకు సేవ చేసే భాగ్యం కంటే మరొకటి లేదు. మహాబలం కూడా నాకు ప్రసాదించు. నిన్ను నీతో పాటు ఈ సమస్త లోకాలను మోసే శక్తి నాకు ప్రసాదించు. సర్వం తెలిసేటట్టు నన్ను అనుగ్రహించు. సర్వజ్ఞాని కావాలి నేను. అంతేకాకుండా పాములు నాకు ఆహారంగా ఇవ్వు. ఈ పాములు నాకు నా తల్లికి పరమ దుఃఖాన్ని కలిగించాయి. అందువల్ల సర్పాలకు నేను పరమ విరోధి కావాలి. అవి కనబడితే ముక్కుతో గోర్లతో చీల్చి చెండాడి వాటిని తినాలి. ఈ వరాలన్నీ కాకుండా నాకు ఇంకొక వరం ప్రసాదించు అన్నాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తా, ఇంకేమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, నాకు పురాణాలు వ్రాయాలని కోరికగా ఉంది. పురాణాన్ని, సంహిత అద్భుతమైన పురాణాన్ని రచించే శక్తి నాకు ప్రసాదించు. ఆ పురాణం జగత్ ప్రసిద్ధికెక్కాలి. ఆ పురాణం చదివిన వారు నరకానికి వెళ్ళకూడదు. ఆ పురాణాన్ని భక్తితో ఇంట్లో పెట్టుకొని రోజు పూజిస్తే వారికి వైకుంఠం ప్రసాదించు అన్నాడు గరుత్మంతుడు. శ్రీహరి తదాస్తు అని పలికాడు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు కోరిన వరాలన్నీ ప్రసాదించి, గరుత్మంత, నాగజాతి నుంచి నీ తల్లి వినతకు దాస్య విముక్తి కలిగిస్తావు. నువ్వు దాస్య విముక్తుడి అవుతావు. దేవతలందరినీ సులభంగా జయిస్తావు. ఇంద్రుని వజ్రాయుధం కూడా నీ శరీరాన్ని తగిలితే పూచిక పుల్ల అయిపోతుంది. నీ శరీర బలం ముందు ఇంద్రుని వజ్రాయుధం గడ్డిపోచ అవుతుంది. నువ్వు అమృతాన్ని సాధించి నీ తల్లి దాస్య విముక్తి కలిగిస్తావు. అత్యంత శక్తి సంపన్నుడవు అవుతావు. నా వాహనం అవుతావు. నాతో పాటు ఈ భూమండలాన్ని కూడా మొయ్యగలిగే మహాశక్తి నీకు ప్రసాదిస్తున్నాను. విష వినాశక శక్తి నీలో లభిస్తుంది. విషసర్పాలు ఎంత ఘోర సర్పాలైనా సరే నీకు కనబడితే వాటిని చీల్చి చెండాడతావు. ఆ ఘోర ఖగోళ విషసర్పాలను నిన్నేమీ చేయలేవు. నా కృప వల్ల నీకు అన్ని శక్తులు లభిస్తాయి. నీవు కోరినట్టే ఒక పురాణ సంహితను రచిస్తావు. విష్ణు స్వరూపం నీలో చేరుతుంది. విష్ణువే గరుడు, గరుడే విష్ణు అని ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ వల్ల రచించబడిన పురాణాలు సంహిత నీ పేరు మీదుగానే గరుడ పురాణం అనే ప్రసిద్ధికెక్కుతుంది. ఒక అద్భుతమైన పురాణం నా దయతో నువ్వు రచిస్తావు. నువ్వు వ్రాసేవన్నీ నా సంకల్పంతోనే వ్రాసేవే. వ్రాయించేది నేనే, కానీ ఆ పురాణం నీ పేరు మీదుగా గరుడ పురాణం అని ప్రసిద్ధికెక్కుతుంది. అష్టమాదశ పురాణాలలో గరుడ పురాణానికి ప్రత్యేకత ఉంది. వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేసిన నీ చేత రచించబడింది గనుక దానికి
గరుడ పురాణం అనే పేరు వస్తుంది. గరుడుడికి సంబంధించిన పురాణం గనుక గరుడ పురాణం అని దానికి పేరు. అష్టమాదశ పురాణాలలో అన్నిటికంటే ఎక్కువ శక్తి ఇస్తుంది గరుడ పురాణం. ఈ గరుడ పురాణం భక్తితో చదివిన దాన్ని ఎవరికైనా చెప్పినా, ఎవరైనా చెబుతుంటే విన్నా అటువంటి వారికి నరకం చూడరు, మహాయోగ్యం పొందుతారు. గరుడ పురాణం భక్తితో వ్రాసేవారు శాశ్వత వైకుంఠం పొందుతారు. భూలోకంలో మానవ జన్మ ఉండదు అని విష్ణు వరమిచ్చాడు. గరుడ పురాణంలోని శ్లోకాలను వ్రాసిన, అనువాదం చేసిన వారు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా తరిస్తారు. పూర్వకాలంలో వ్యాసుడి యొక్క శిశువు పరంపరలో 4వ అవతారంలో దియా మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి పురాణం రాస్తున్న తన గురువుగారికి ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ గురువుగారి కోసం పురాణం వ్రాస్తున్న ఎండాకాలంలో ఎండ తగలకుండా, వర్షాకాలంలో వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా, చలికాలంలో చలిబాధ కలగకుండా ఉండాలని ఒక గుడిసె వేసి ఇచ్చాడు. ఆ కారణంగా శిష్యునికి ఆయువు తీరిన తర్వాత గురువుగారి కంటే ముందే వైకుంఠ ప్రాప్తి కలిగింది. కనుక కొందరు ఈ గరుడ పురాణం భక్తితో శ్రద్ధగా వినడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కొంతమంది వినలేరు, వ్రాయలేరు, చదవలేరు, ఏమీ చేయలేరు. విన్నా కూడా అర్థం కాని వారు కొందరు. అటువంటి వారు ఏమి చెయ్యాలి? ఈ గరుడ పురాణం పుస్తకాన్ని కొని ఇంట్లో పెట్టుకొని దానిపై నిత్యం ఒక పువ్వు పెట్టి పూజిస్తే చాలు. ఏ ఇంట ఈ గరుడ పురాణం నిత్యం పూజించబడుతుందో ఆ ఇంట్లోకి యమధర్మరాజు ప్రవేశించడు. ఆ ఇంట్లో ఆ పురాణం పూజించిన వారి జోలికి యమధర్మరాజు రాడు. కానీ ఆ ఇంట్లో ఎవరైనా పాపాత్ములు ఉంటే పట్టుకొని పోతాడు. భక్తితో ఆ పురాణం పూజించే వారిని ఆయన ఏమీ చెయ్యడు. అంత గొప్పది ఈ పురాణం. ఇక ప్రపంచం నిన్ను గరుడా అని స్తుతిస్తుంది. నన్ను ధ్యానించి గరుడ పురాణానికి రచనకి ఉపక్రమించు. నీకు నేను ఒక గొప్ప మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రం నిత్యం జపిస్తే విషాలు, విషజరాలు, భయంకరమైన రోగాలు నశించిపోతాయి అని శ్రీమన్నారాయణుడు స్వయంగా గరుడికి ఒక మంత్రం ఇచ్చాడు. దానికి గరుడి విద్య అని పేరు. ఈ మంత్రం ఎప్పుడంటే అప్పుడు, ఎవరంటే వారు చేయకూడదు. కానీ ఆపద వచ్చినప్పుడు గురువు అనుజ్ఞ తీసుకొని అందరూ చేయవచ్చు. ఓం యక్ష ఓం ఉం స్వాహో. ఈ మంత్రాన్ని నిరంతరం 1000 పర్యాయాలు చేయడమే గరుడి విద్య. గరుద్వంతుడి విష్ణువు ఇచ్చాడు గనుక ఇది గరుడి పరవిద్య అని పిలువబడుతుంది అని ఇదంతా విష్ణు రుద్రుడికి చెప్తున్నాడు. రుద్ర, చూశావుగా, గరుద్వంతుడికి ఈ పురాణాన్ని నేనే ఇచ్చి వ్రాయించాను. ఆ పురాణం ఇప్పుడు నీకు చెప్తాను విను అని విష్ణువు రుద్రునికి చెప్పాడు. గరుద్వంతుడు ఓం యక్ష ఓం ఉం స్వాహో అనే మంత్రాన్ని భక్తితో జపించాడు. ఆ జపం వల్ల ఆయన విషయాలకు కూడా విరుగుడు కనిపెట్టాడు. మహాబలవంతుడయ్యాడు. అమృతం తెచ్చాడు. తనకి తన తల్లికి దాస్య విముక్తి కలిగించాడు. అది విన్నవాడికి నరకం రాదని, విషములను కూడా జయించగలడని, విషం తిన్నవాడికి ఏమీ కాదని, భయంకరమైన రోగాలు కూడా ఆ మంత్రజపం చేసిన వాడికి, పురాణం విన్నవాడికి ఏ హాని కలిగించలేవని విన్నాం. ఈ ఓం యక్ష ఓం ఉం స్వాహో మంత్రజపం చేసి గరుడ పురాణం శ్రద్ధగా విన్నవారికి విషజరాలు ఏమీ చేయలేవు. ప్రపంచంలో ఏ శక్తి మనల్ని రక్షించకపోయినా భగవంతుడు రక్షిస్తాడు. అందుకే కశ్యపుడు అనేవాడు గరుద్వంతుడితో, నాకు ఆ పురాణం వినిపించు, నాకు ఆ మంత్రం ఇవ్వు. అది జపం చేసిన వాడికి ఏ రోగం నన్నేమీ చేయలేవు. పురాణం వింటే యముడు నన్నేమీ చేయలేడు అన్నాడు. అప్పుడు గరుడు ఈ పురాణాన్ని కశ్యపుడికి వినిపించాడు. ఆయన పురాణం విని గురుద్వంతుడు చెప్పిన మంత్రజపం చేశాడు. కశ్యపుడు ఈ గరుడు పరివిద్య జపం చేసి మరణించిన వారిని కూడా బ్రతికించే శక్తిని పొందుతాడు. ఈ మంత్ర ప్రభావం నిరూపించే ఒక సన్నివేశం తెలుసుకుందాం. కశ్యపుడు చాలా కాలం జీవించినవాడు. మొదట్లో ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఆయన కుటుంబం పెరిగింది. కుటుంబం బాగా అభివృద్ధి అయింది. ఆ కుటుంబం ఎలా పోషించాలనుకొని పరీక్షితుని రక్షించాలని అనుకున్నాడు. పరీక్షితు శాపంశాతు తక్షకుడు అనే పాము కాటికి మరణిస్తాడు. అతన్ని రక్షిస్తే నాకు డబ్బు ధనం ఇస్తారని అనుకొని ఆయన కొడుకైన జనమేజయుడు నన్ను మెచ్చుకుంటాడు అనుకొని బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో కికన్య వచ్చింది. ఆ భయంకరమైన అరణ్యంలో ఒంటరిగా కశ్యపుడు వెళ్తూ ఉంటే చిన్న గోచిగుడ్డ కట్టుకొని ఇంచుమించు దిగంబరంగా ఒక పురుషుడు కనిపించాడు. వంకర టింకరగా నడుచుకుంటూ వెళ్తూ కనబడ్డాడు. అతడు ఈ కశ్యపుణ్ణి చూసి, ఏమోయ్, చూస్తే బ్రాహ్మణునిలా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షితు అనే రాజుగారిని ఈరోజు సూర్యాస్తమయ సమయం తర్వాత తక్షకుడు అనేవాడు కాటు వేస్తాడు. తక్షకుడు కాటు వేసిన తక్షణమే పరీక్షితుడు మరణిస్తాడు.
ఆయనను నేను నా మంత్రంతో బ్రతికించి డబ్బు పుచ్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు దిగంబరుడు పకపకా నవ్వి, అంటే నీ దృష్టిలో తక్షకుడు అంటే బురదపాము అనుకున్నావా? తక్షకుడు కాటు వేస్తే చచ్చిన పరీక్షితుణ్ణి నువ్వు రక్షిస్తావా? తక్షకుడు అంటే పిల్లపాము, బురదపాము, నీళ్ళల్లో తిరిగే నీటిపాము కాదు. తక్షకుడు కాటు వేస్తే అవతలివాడు దగ్నమైపోతాడు, నల్లగా మాడిపోతాడు. ఇక ఆ వ్యక్తిని ఎవరూ బ్రతికించలేరు. తక్షక విషానికి విరుగుడు ఈ ప్రపంచంలో లేదు. ఓరి మందమతి, ఎందుకొచ్చింది ఈ పని? వెళ్ళిపో, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు కశ్యపుడు, తక్షకుడు ఎంత గొప్ప పామైనా అయ్యి ఉండవచ్చు, కానీ నా మంత్రబలం ముందు వాడి నీటి పామే పిల్లపామే. తక్షకుడు పరీక్షితుని కాటు వేస్తే నేను నా మంత్రశక్తితో ఆయనని బ్రతికిస్తాను అన్నాడు. అప్పుడు అవతల వ్యక్తి, తక్షకుడు అంటే ఎవరో నీకు తెలుసా? వాడిని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడకుండా ఎందుకు గొప్పలు పలుకుతావు అని అంటే, నేను ఎవరిని చూడవలసిన అవసరం లేదు, నా మంత్రబలం మీద నాకు అంత నమ్మకం ఉంది అన్నాడు కశ్యపుడు. అప్పుడు అవతల వ్యక్తి ఒక్కసారిగా బుస్ అంటూ పైకి లేచాడు. 1000 పడగలతో భయంకరమైన ఆకారాన్ని ధరించాడు. ఇప్పుడు అర్థమైందా ఎవడినో నేనే ఆ తక్షకుణ్ణి, చూడు నా విశ్వరూపం అన్నాడు. ఏకంగా 5 తాడి చెట్ల పొడవు ఉన్నాడు. 1000 పడగలతో అతి భయంకర కారకుడై ఉన్నాడు. వాడి నోట్లో ఉండే నాలుకను చూస్తే ఇంకెవ్వరైనా అయితే భయపడతారు, వణిక్కిపోతారు, అంత భయంకరంగా ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి చిరునవ్వు నవ్వి కశ్యపుడు, అంతేనా, ఇంకో 4 తాడి చెట్ల పొడవు పెరుగుతావా అన్నాడు. అప్పుడు తక్షకుడు, ఓయ్ కశ్యప, పరీక్షితుణ్ణి బ్రతికించడం పక్కన పెట్టు. ఇప్పుడు నేను నీకో పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే అప్పుడు నువ్వు పరీక్షితుణ్ణి రక్షిస్తావో లేదో చూద్దాం. ఈ అడవిలో పక్కనే ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు నేను కాటు వేస్తాను. ఆ చెట్టు మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిదైన చెట్టు మళ్ళీ నీవు తిరిగి జీవింపజేయగలిగితే నీవు మహామంత్రవేత్తవి, విషయానికి విరుగుడు కనిపెట్టిన వాడివి అవుతావు అనగా కశ్యపుడు చిరునవ్వు నవ్వి, సరే, నీవు చెప్పినట్లే చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. ఆ చెట్టును కాటు వెయ్యి అన్నాడు. వెంటనే తక్షకుడు తన 1000 పడగలతో పక్కనే ఉన్న చెట్టును కాటు వేస్తాడు. కాటు వెయ్యగానే ఆ విషయానికి చెట్టు నల్లగా మాడి చిటపట ధ్వనులతో అగ్నిజ్వలాలకు మాడి మసై క్రమంగా బూడిదైపోతుంది. చూశావుగా, చెట్టు బూడిదయింది. ఇది తక్షకుడి విషం అంటే. ఏది, ఇప్పుడు ప్రదర్శించు నీ మంత్రప్రయోగం విద్య అన్నాడు కశ్యపునితో. తక్షకుడు అలా అనగానే కశ్యపుడు కమండలంలో నుంచి ఇన్ని నీళ్లు తీసి మంతరించి ఆ బూడిదపై చల్లాడు. ఆ బూడిద మొత్తం యథాప్రకారంగా చకచకా చెట్టుగా మారింది. ఆ చెట్టుపైన ఒక బ్రాహ్మణుడు మర్రి ఆకులు కోసుకుంటూ ఉన్నాడు, వాటితో యజ్ఞం చేయాలని. ఈ చెట్టు కాలి బూడిదగా మారినప్పుడు ఆ చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడు కాలి బూడిదైపోయాడు. చెట్టు బ్రతకగానే మళ్ళీ ఆయన బ్రతికాడు. ఓరి నాయన, ఈ కశ్యపుని వల్లే బ్రతికానురా అనుకున్నాడు. ఆ బ్రాహ్మణుని వల్లే ఈ కథ అంతా లోకానికి తెలిసింది. ఇలా చెట్టు మీద ఉన్న బ్రాహ్మణుడు యథాప్రకారంగా బ్రతకగానే తక్షకుడు కశ్యపుడికి నమస్కరించి, ఏదో నువ్వు పురోహితుడివి అనుకున్నాను, బ్రాహ్మణుల్లో ఇంత మంత్రవేత్తలు ఉన్నారని అనుకోలేదు అన్నాడు. అప్పుడు కశ్యపుడు, ఏం పురోహితులు అంటే అంత లోకువా? ఇప్పుడు మా శక్తి ఏంటో నీకు తెలిసిందా అన్నాడు. అప్పుడు తక్షకుడు ఆశ్చర్యపోయాడు. మహాభయంకరమైనది నా విషాగ్ని. ఇంతవరకు నా విషాగ్నికి దగ్నమై ఏ ప్రాణి బ్రతకడం నేను చూడలేదు. అటువంటిది నేను కాటు వేసిన చెట్టును, బూడిదైపోయిన చెట్టును యథాతథంగా నువ్వు తయారు చేసి, నీవు సామాన్యునివి కాదు నాయనా కశ్యప, పైకి చూడడానికి బక్క చెక్కి జటాజుటలతో గడ్డంతో ఉన్నావు అనుకున్నాను. కానీ నీలో ఇంత తపశక్తి ఉందని తెలియదు. నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, అదే గరుడు విద్య. ఈ విద్యను గరుత్మంతుని ద్వారా అధ్యయనం చేశాను. శ్రీమన్నారాయణుడు లోక శ్రేయస్సు కోసం మెచ్చి ఇచ్చిన మంత్రమిది. శ్రీమన్నారాయణుని వాహనమైన గురుధ్వంతుడు ఈ మంత్రాన్ని శ్రీ మహావిష్ణువు ద్వారా పొంది కొన్ని కోట్ల పర్యాయాలు జపం చేశాడు. ఆ తరువాత గురుధ్వంతుడు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. నేను లక్షల పర్యాయాలు జపం చేశాను. అత్యంత భక్తితో, ఏకాగ్రతతో, మనసు అటు ఇటు పోకుండా అత్యంత గురుభక్తితో ఈ మంత్రం జపం చేసిన వాడు ఎటువంటి విషమైనా తొలగించే శక్తి పొందుతాడు. అతి భయంకరమైన పాముల విషం, ఇంకా పురుగుల విషం, తేలు, చెట్ల నుంచి వచ్చే విషం ఈ మంత్రం ప్రభావంతో తొలగిపోతుంది. ఈ మంత్ర ప్రభావంతో నువ్వు కాటు వేయగా భస్మమైపోయిన వృక్షాన్ని యథాతథంగా తయారు చేశాను. ఇది మా గురువుగారు ఇచ్చిన మంత్ర ప్రభావమే తప్ప నా మంత్ర ప్రభావం కాదు అనగా తక్షకుడు ఆశ్చర్యపోయి, నాయన, నీవు బ్రాహ్మణునివి. శాపమిచ్చిన వాడు శృంగి అనే ఒక తపశ్శాలి తప్పు చేసిన వ్యక్తికి శాపమిచ్చాడు. అది అతడు అనుభవించక తప్పదు.
నువ్వు గనుక నేను కాటు వేసిన పరీక్షిత్తును బ్రతికిస్తే అది చూసి జగత్తులో వారందరూ ఎటువంటి శాపం పొందినా పర్వాలేదు, ఆ శాపం నుంచి విముక్తి పొందవచ్చు అని తెగించి పాపాలు చేస్తారు. కనుక తప్పు చేసిన వారికి శిక్ష తక్షణమే పడాలి. పరీక్షిత్తుకు భగవంతుడు తక్షకుడి ద్వారా మరణం విధించాడు. ఈ విధానాన్ని మార్చడం మనకు ధర్మం కాదు. కాబట్టి నా మాట విను. భావిగతి ఆలోచించు. అనవసరంగా చచ్చిపడిన వాడిని బ్రతికించకు. మరణించిన వాడిని బ్రతికించడం సృష్టి విరుద్ధం. పాములు కాటు వేయడం నువ్వు బ్రతికించడం వల్ల సర్పభయం తొలగిపోతుంది, సృష్టి ధర్మం నశిస్తుంది. పైగా భగవంతుడు పాములు ఎందుకు సృష్టించాడు? కొన్ని సందర్భాలలో కొంతమంది మరణం కోసం వాటిని సృష్టించాడు. నువ్వు సృష్టి ధర్మాన్ని వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు. నా మాట విను అని బ్రతిమాలాడాడు. పాములు కరిస్తే వారిని నేను నా మంత్రశక్తితో బ్రతికిస్తాను అని నేనేం ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు కూడా అత్యవసర స్థితిలో యజ్ఞ నిర్వహణ కోసం కావాల్సిన ధనం కోసమే వచ్చాను. రాజును బ్రతికిస్తే రాజు ధనం ఇస్తాడు. ఆ ధనంతో నా కుటుంబం బ్రతకవచ్చు, యజ్ఞాలు చేసుకోవచ్చు. ఇప్పుడు రాజుగారిని నేను బ్రతికించకపోతే నా కుటుంబ వ్యవస్థ అవస్థలో పాలవుతుంది అన్నాడు. అప్పుడు తక్షకుడు, ధనం కోసమే అయితే ఆయన దాకా వెళ్ళాలా? నీకు పాతాళంలో ఉన్న గొప్ప గొప్ప మునులు ఇస్తాను. ఒక్కొక్క ముని కొన్ని కోట్ల విలువ చేస్తుంది. దానితో ఈ భూమండలం అంతా కొనుక్కోవచ్చు. ఇదిగో ఈ మునులు తీసుకో అని పాతాళంలో ఉన్న అమూల్యమైన అనార్ఘమైన రత్నాలు తీసుకొని వచ్చి ఇచ్చాడు. అప్పుడు కశ్యపుడు ఇవి తీసుకొని ఇది తప్ప ఒప్ప అని ఆలోచించాడు. అంటే డబ్బు తీసుకొని రాజును బ్రతికించకుండా వెనక్కి వెళ్ళిపోవడం దోషమా, లేక ఇతను ఇచ్చిన రత్నాలు తిరస్కరించి చనిపోయిన పరీక్షితును బ్రతికించడం ధర్మమా అని దివ్య దృష్టితో ఆలోచించాడు. ఆ దివ్య దృష్టి కూడా ఇతనికి గరుడు విద్య వల్లే వచ్చింది. అప్పుడు బ్రహ్మాదులు పరీక్షిత్తు మరణించి తీరాలి, అతని వల్ల భాగవతం వ్యాప్తి చెందాలి, అతని కొడుకు జనమేజయుడు సర్పయోగం చేయాలి, పరీక్షిత్తు భవిష్యత్తులో ముక్తి పొందాలంటే అతని మూలంగా భాగవతం, దేవీ భాగవతం వంటివి భూమిపైకి వెళ్ళాలి, వ్యాప్తి చెందాలి. కాబట్టి సృష్టి ధర్మానికి విరుద్ధంగా నువ్వు మాత్రం పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళవద్దు, అతన్ని బ్రతికించవద్దు అని పెద్దలందరూ చెప్పారు. చెప్పిన వాళ్ళు బ్రహ్మాదులు. కాబట్టి నేను పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళకూడదు. నేను చేసే పని ధర్మ విరుద్ధం, డబ్బు ఆశతో చేయడం బ్రహ్మాది దేవతల సంకల్పానికి వ్యతిరేకం అని అర్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. కశ్యపుడు గరుడు విద్య ప్రభావంతో తక్షక విషాగ్నికి భస్మమై బూడిదైపోయిన చెట్టును బ్రతికించగలిగాడు. అది గరుడు విద్య గొప్పతనం. పురాణం అనేది ఒక అమృత సారం. అమృతం నోటితో తాగుతాం, కానీ పురాణామృతం చెవులతో స్వీకరిస్తాం. అంటే వింటాం. వింటే తక్షణమే కష్టాల నుంచి బయటికి వస్తాం.